ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి చారిత్రాత్మకమైనటువంటి తీర్పును స్వాగతిస్తా ఉన్నాం. ఎంతో గొప్ప తీర్పు ఇచ్చినటువంటి న్యాయమూర్తులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ సమయం నుంచి ఎస్సీ వర్గీకరణకై శాశ్వత పరిష్కారం వెతకాలని మా నాయకుడు కేసీఆర్ గారు 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వంలో వర్గీకరణకై అసెంబ్లీ తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా 2018లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ తీర్మానం చేసి ఢిల్లీకి పంపి ప్రధానమంత్రి కలవడం జరిగింది. అనేక సార్లు గౌరవ కేసీఆర్ గారు ప్రధానమంత్రి కలిసి ఎస్సీ వర్గీకరణకు శాశ్వతమైనటువంటి పరిష్కారం వెతకాలని ఆనాడు కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. ఇలా ఈ తీర్పు వచ్చినందుకు, కృషి చేసినందుకు కేసీఆర్ గారికి కూడా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో జరగబోయేటువంటి అన్ని నియామకాల్లో గ్రూప్ 1 గాని, గ్రూప్ 2 గాని, గ్రూప్ 3 గాని, డిఎస్సి గాని, టెట్ గాని, ఈరోజు రాష్ట్రంలో జరిగేటువంటి అన్ని నియామకాల్లో, ఉద్యోగ ఉపాధ్యాయ నియామకాల్లో ఈ ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలనేసి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము అప్పీల్ చేస్తా ఉన్నాం. రిజర్వేషన్ అమలు జరగకుండా ఎలాంటి నోటిఫికేషన్స్ గాని, ఎలాంటి నియామకాలు కానీ చేపట్టకూడదని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.